ఒళ్ళు దగ్గర ఉంచుకొని చూడకుండా రాయండి. फ्लैश कैसा होगा ऐसा? फ्लैश कैसा होगा? फ्लैश कैसा होगा? ये मामा ఇది వైట్ ఉంది క్వశ్చన్ రాసి క్వశ్చన్ ఏ మామ ఎప్పుడు చూడలేదు కదా మామ తింగే వెళ్ళిపోమాయి మామ సరిపోద్ది ఏం మామ చదివినావా మామ ఏం రారా నాకు ఇప్పుడే చెప్తామా ఏ అంటే అంటే ఏ అంటే ఇన్విజిలేటర్ చాలా ఇంటెలిజెంట్ అంట మన దిల్బార్ చేశాడనుకో నెక్స్ట్ ఎగ్జామ్ ఉండదా అంటే ఏం మావా మన దగ్గర చీట్లు ఉంటాయి కదా నాన్న సైలెంట్ గా రాయండి చెప్తున్నా. ఎగ్జామ్ సైలెంట్ గా పెన్నుతో రాశాను. రాయండి రా. ఏంద్రా అందరికీ రాసినావా? సరే అందరికీ రాసినావరా? ఏముంది సార్ రాజా ఏంద్రా ఇది? ఆన్సర్ పేపర్ సార్. అబ్బా ఏం రాసావురా అసలు? ఏంద్రా అంత తొందరగా వేసావు? అక్షరాలు ఆయన ఏందో ఇంత తొందరగా లేచావు? ఇప్పుడు రాసామని కాదు సార్ రాసామో లేదా అదే వాడు చూడు క్వశ్చన్ పేపర్ మోజులో బిట్ పేపర్ కూడా అడగకుండా పోయినాడు. ఏమన్నారా నాకు ట్యాంక్స్ అవసరం లేరా నువ్వు ముగ్గురు హెల్ప్ చేసి ఆ ముగ్గురు మన ముగ్గురు అబ్బా రాస్తున్నావు ఏం రాస్తావు? అదే సార్ ఎగ్జామ్ అక్కడేంద్రా రాస్తా హెల్ప్ చేస్తా అబ్బా దీన్ని కూడా వెళ్తాడా? అంటే సార్ 10 మంది పాస్ చేస్తే అంత మించి అయిపోయాము. నీ పాలసీ బాగుందిరా కూర్చో నీకు కూడా బిట్ పేపరే. థ్యాంక్ యూ సార్. సార్ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? బిట్ పేపర్ రాస్తున్నా సార్. సరే ఏంద్రా ఇది రాయడం? సార్ అరే ఏంద్రా అందరితో అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్ కొంచెం ఏమైనా మిస్ చెప్తారని. ఇదేమన్నా తిరుపతి లడ్డు అనుకుంటా అందరితో తిరుపతి లడ్డు కాదు సార్ బందర్ లడ్డు సార్. అబ్బా నీకు కూడా క్వశ్చన్ పేపర్ మాట్లాడుతున్నారా? మాట్లాడరా? కాకపోతే అందరితో మాట్లాడతావా? ఏంద్రా ఈడేమో క్వశ్చన్ పేపర్ ఉంది, ఈడేమో బిట్ పేపర్ ఉంది, ఈడేమో అడిషనల్ ఉంది. అయినా ఏంద్రా నువ్వు ఎక్కడో చూసి రాస్తున్నావు? కనిపించే 3 పేపర్లు అడిషనల్ పేపర్. బాగా మాట్లాడారా? కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ పేపరు బిట్ పేపరు స్లిప్ పేపరా?
నేను కూడా చింపే 3 పేపర్లు కూడా అడిషనల్ పేపర్, స్లిప్ పేపర్, పేపర్. అంతా ఏం పని పడలేదు. ఒకరన్నా చదువుకొని రాడు దరిద్రులరా. ఏం సార్ అందరూ ఒక రకం అయితే నువ్వు ఒక్కడు వేరే రకం రా. లేదు సార్ అన్ని జిరాక్స్ దింపినట్టు దింపిపోయినావు కదా మొత్తం. అదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పురా. సార్ ఇక్కడ ఉంది కదా చెప్పరా. చూడండి సార్, బాగా అర్థమవుతుంది. రైటింగ్ బాగా. నువ్వు రాసిందే చెప్పరా చూడకుండా. నాకేదో నీ మీద డౌట్ వస్తుంది. ఏదో చెప్పింది అంతేనా? ఏమైనా తెచ్చారా? ఇంకా ఏమన్నా ఇంకా ఏంద్రా సముద్రంలో ఏడాదిశం నీరుండి నీరేంద్రా ఏడాదిశం స్లిప్లేండా లోపల టెస్ట్ ఖరాబీగా ఉంది. నేను కూడా పేపర్ కొట్టితే కొత్తగా ఉంటుందిరా. అంతా చదవలే. ఒక్కడన్నా చూసి రాయకుండా నీట్గా రాసిన వాళ్ళే లేరు. నాకు తెలుస్తారా ఒక్కడన్నా రాయండి. ఏంద్రా మా పక్కన కొంచెం గట్టిగా పట్టుకోండి. పిల్లలకి వెండిగా ఉంది. ఏం రాకొట్టావా? ఇంకా చాలు, ఇంకా చాలు. మొన్నటి వరకు ఇన్విజిలేటర్ బిట్ పేపర్ రాస్తుంటే పీక్కొని బయటికి తరిమేసే రోజులు మారాయి. నేటి నుండి స్లిప్పులు మనవే, ఎగ్జామ్ మావే. అది కాదండి మార్కులు ఇదిగో ఇదిగో ఇన్విజిలేటర్, ఇంటర్, పీజీ, ఎంఈడి, పిహెచ్డి. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఇదే ఇన్విజిలేటర్ ఎక్కడ పడితే చీఫ్ అని, స్క్వాడ్ అని, వాడని, వీడని ఎవడైనా బిడ్డు కోసం ఎవడైనా వస్తే ఒక్కో సెంటర్కి ఒక్కో రూపాయలు అయిపోతాడు. పిహెచ్డి బిఈడి అన్ని డిగ్రీ నేను కూడా చేయలే. నాతో బిడ్డ అందించేవాడు ఎవడు, నాతో కలిసేది ఎవడు? ఇంకా సైలెంట్ కూర్చున్నాయండి. అరే చిరు, ఆడదానికి ఆన్సర్ చెప్పురా. వాడిని లేపేటప్పుడు అందరూ లేచారా? నువ్వేదో సైలెంట్ కూర్చున్నావు అంటే మనం పన్నామనే. డీసెంట్ బాయ్స్, డీసెంట్ అంటే ఆడతారా? మరి ఇంత ఘోరంగా అంటే ఆడరా? ఆయన ఏదో అన్ని ఏంది రాయలే? ఏంది రాయలే? అందుకే సార్ అడుగుతున్నాను పక్కన. చెప్పు మరి ఎవరు అడుగుతున్నా? చిరుడు సార్. ఏమని అడిగినావు? 6th బిట్కి ఆన్సర్ అడిగాను. ఆహా, ఏం రాయలే అయితే. ఏం రాయలేదు. ఎందుకు? అంతా మీరే చేశారు. అంతా మీరే చేశారు. వాడి దగ్గర ఉన్న బిడ్డలు తీసుకున్నారు, వీడి దగ్గర ఉన్న బిడ్డలు తీసుకున్నారు, అలాగే వీడి దగ్గర ఉన్న బిడ్డలు తీసుకున్నారు. ఈరోజు అంతా ఒక్కొక్కరు ఉన్నాడు. వీడేమో
వీడేమో హెల్పింగ్ నేచర్ అంటారు, వాడేమో అంటారు, వీడేమో వద్దులే, వీడేమో మహాత్మాడు, వీడేమో అందరికంటే అంటారు. నేను అబ్బా ఈ ఎగ్జామ్ వద్దు, ఇంకోటి ఉద్యోగం వద్దు, అందరినీ డిపాజిట్ పడేస్తా. మీరు కూడా వీళ్ళ మాదిరి కాదు కష్టపడి